రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిలిం బాక్స్ ఆఫీస్ సంక్రాంతికి వచ్చిన మొదటి ఫిలిం 8వ రోజు బాక్స్ ఆఫీస్ ధర వసూలెంత 8 డేస్ బాక్స్ ఆఫీస్ వసూలు చూసి ట్రేడ్ వర్గాలు అసలు ఎందుకు షాక్ గురవుతున్నాయి తెలుసుకుందామా పదండి. 8వ రోజు బాక్స్ ఆఫీస్ వసూలు పండుగ రోజుల మాదిరి కాదు కాబట్టి ఈ సినిమా ఈ రోజున డ్రాప్ చూస్తుంది. ఏపీ తెలంగాణ చూసుకుంటే ఆఫ్లైన్లో పర్వాలేదనిపించే విధంగా వసూలు ఉన్నా సరే ఈవినింగ్ మరియు నైట్ షోల్లో పర్వాలేదనిపించే విధంగా ఆక్యుపెన్సీని రిపోర్ట్ చేస్తుంది. ఏపీ తెలంగాణ చూసుకుంటే 1,60,00,000 వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. 2.5 కోట్ల వరకు గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలు అందుకోవడం ఖాయమైంది. 8 డేస్ బాక్స్ ఆఫీస్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల టార్గెట్ 122 కోట్ల షేర్ అయితే రావాలి. 8 డేస్ చూసుకుంటే బాక్స్ ఆఫీస్ ధర ఇక్కడ 75 కోట్ల పైన షేర్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమా ఇట్టనిపించుకోవాలంటే ఇంకా 50 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటే చక్కగా అన్ని చోట్ల ఇట్టయి లాభాల్లోకి ఎంటర్ ఇస్తుంది. 50 కోట్ల వరకు షేర్ రావాలంటే మరొక 2 వారాల పాటు స్టడీ రన్ అయితే అవసరం అవుతుంది గేమ్ చేంజర్ కి. మరి చాలా వరకు నష్టాలు తప్పించుకోవాలంటే 2 వారాల రన్ అయితే అవసరం. కర్ణాటకలో 15 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ లో 5 కోట్ల 50 లక్షల షేర్ అయితే రికవరీ చేసుకుంది. తమిళనాడులో 15 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ లో 4 కోట్ల 80 లక్షల వసూలు అయితే రికవరీ చేసుకుంది. తమిళనాడులో సంఖ్యకి ఏమాత్రం క్రేజ్ కూడా లేదని చెప్పే విధంగా ఈ వసూలని చెప్పాలి. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 42 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ లో 23 కోట్ల వరకు వసూలు అయితే వచ్చాయి. ఓవర్సీస్ లో సగం వరకు రికవరీ జరిగింది. 25 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ లో 14 కోట్ల వరకు వసూలైతే రికవరీ చేసుకోగా మరో 11 కోట్ల పైన షేర్ రావాలి ఓవర్సీస్ లో. డేట్ బాక్స్ ఆఫీస్ ధర 2 కోట్ల వరకు షేర్ను 4 కోట్ల 90 లక్షల గ్రాస్ను అయితే ఈ రోజు అందుకోవడం ఖాయమైంది. ఈ రోజు కూడా పర్వాలేదనిపించే విధంగా వసూలు కానీ మరి డిజాస్టర్ వసూలు అయితే కాదు, మరి ఫ్లాప్ వసూలు కూడా కాదు. కానీ సినిమా టార్గెట్ మాత్రం చాలా పెద్దది. 8 డేస్ బాక్స్ ఆఫీస్ వద్ద రికవరీ చూసుకుంటే అఫీషియల్ లెక్కల్లో 223 కోట్ల టార్గెట్కి రికవరీ ఎంత జరిగిందంటే 8 డేస్ బాక్స్ ఆఫీస్ ధర అఫీషియల్ లెక్కలు కాస్త తక్కువగా ఉన్నాయి. 122 కోట్ల 30 లక్షల షేర్ అయితే వచ్చింది. గ్రాస్ రూపీని మాట్లాడుకోవాలంటే 256 కోట్ల గ్రాస్ అయితే అన్ని చోట్ల వసూలు రాబట్టిందని సమాచారం. సినిమా ఇట్ అనిపించుకోవాలంటే 195 కోట్ల వరకు గ్రాస్ను 97 కోట్ల వరకు షేర్ అయితే రావాలి. మరి సగం వరకు రికవరీ జరిగింది. ఇలాంటి టాక్తో కూడా డాకుమార చిత్రం 24 గంటల్లో 70,000కు పైగా టికెట్స్ తెగితే గేమ్ చేంజర్కి 50,000కు పైగా టికెట్స్ అయితే తెగడం రామ్ చరణ్ క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. ఇలాంటి టాక్తో కూడా సినిమాకి పోటాపోటీగా వసూలు రాబడుతూ దుసుకుపోతుంది గేమ్ చేంజర్ అని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇలాంటి అట్టర్ ఫ్లాప్ టాక్ అయితే మొదటి రోజు అయితే వచ్చింది. కానీ సగం వరకు రికవరీ 100 కోట్ల పైన షేర్ రాబడ్డం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. సూపర్ హిట్ టాక్ వచ్చుంటే మాత్రం రికార్డులు లేచిపోయాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గ్రాస్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ ధర 255 కోట్ల గ్రాస్ ను ఇలాంటి టాక్ తో రాబడ్డం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. మరి ఈ సినిమా లాంగ్ వెళ్ళగలుగుతుంది, 100 కోట్ల వసూలను మిగతా రోజులు రాబడుతుందో లేదో కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.